సోషల్ మీడియా అల్గరిథం అనేది చాలా డిఫరెంట్గా పనిచేస్తుంది. అది చాలా మటుకు కామన్ పీపుల్కి అనేది తెలియదు. ఆ ప్లాట్ఫామ్లో మనము ఏదో నేర్చుకుంటామని ఆ ప్లాట్ఫామ్ పైకి వెళ్తాం. నేర్చుకోవడం తక్కువ కానీ మిగతా అన్ని డిస్టర్బెన్సెస్ ఉంటాయి. కానీ బ్యాక్ ఎండ్లో చాలా మంది మేధావులు కూర్చొని ఉన్నారు. అంటే బెస్ట్ ఆఫ్ బ్రెయిన్స్ వరల్డ్. మీరు దాన్ని ఎస్కేప్ అవ్వలేరు. సోషల్ మీడియా అల్గరిథం అనేది చాలా డిఫరెంట్గా పనిచేస్తుంది. అది చాలా మటుకు కామన్ పీపుల్కి అనేది తెలియదు. ఎంతసేపు ఫోన్ పట్టుకొని కిలోమీటర్లు ఉరుకుతూనే ఉంటారు అనమాట. సో ఈరోజు మీరు దాన్ని డీకోడ్ చేసి ఒక కామన్ మ్యాన్కి కూడా అర్థమయ్యేటట్టు చెప్పండి. అసలు ఈ సోషల్ మీడియా అల్గరిథం అనేది ఎలా వర్క్ అవుతుంది అండ్ ఇది చాలామంది జనాలని ఎట్లా కట్టిపడేస్తుంది, దాంట్లో కొంతమంది జీవితాలు అనేది ఎలా నాశనం అవుతున్నాయి అండ్ అందులోకి ఊబిలోకి ఎట్లా బయటికి కూడా రావాలి. ఫస్ట్ దాని గురించి మాట్లాడే ముందు అసలు ఈ బిజినెస్ ఎలా నడుస్తుందో అది అర్థం చేసుకుందాం. మనకేందంటే ఇదంతా ఒక బిజినెస్, ఒక ప్రైవేట్ కంపెనీస్ రన్ చేసే బిజినెస్ ఇది. ఓకే రైట్. మనం మోస్ట్లీ ఉండే ప్లాట్ఫామ్స్ ఏవి? గూగుల్ మీద ఉంటాం. గూగుల్ అంటే యూట్యూబ్, గూగుల్ ఈ రెండు ఒకటే కంపెనీ. వాట్సాప్, రైట్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ అది ఇంకో కంపెనీ. ఈ రెండు కంపెనీస్ మధ్యలో మన లైఫ్ సగం దాంట్లోనే ఉంది. రైట్. ఆ కంపెనీస్ ఏంది? ఆ కంపెనీస్ విచ్ ఆర్ లిస్టెడ్ ఇన్ స్టాక్ ఎక్స్చేంజ్. వాళ్ళకేంది ఎవ్రీ క్వార్టర్కి వాళ్ళు రిజల్ట్స్ చూపెడుతుండాలి. ఇంకా ఎక్కువ పైసలు వాళ్ళు సంపాదించాలి. రైట్. సో దాంట్లో వాళ్ళకు మెయిన్ ఏంది? మనం ఎంత టైం ఆ ప్లాట్ఫామ్ మీద ఉంటే వాళ్ళకి అంత డబ్బులు వస్తుంది. రైట్. సో వాళ్ళ గోల్ ఏంది? మనం ఆ ప్లాట్ఫామ్ మీద ఉండాలి. మనకేమవుతుందో ఏమవ్వట్లేదు అనేది సెకండరీ. ఫస్ట్ అయితే అదొక బిజినెస్, మనం అది అర్థం చేసుకోవాలి. సెకండ్ పాయింట్ వచ్చేసరికి ఇప్పుడు మనము ఏం చేస్తున్నాం? ఆ ప్లాట్ఫామ్లో మనము ఏదో నేర్చుకుంటామని ఆ ప్లాట్ఫామ్ పైకి వెళ్తాం. ఆ నేర్చుకోవడం తక్కువ కానీ మిగతా అన్ని డిస్టర్బెన్సెస్ ఉంటాయి. సెకండ్ పాయింట్ నేను చెప్పాల్సింది ఏంటంటే అది మన తప్పే కాదు. ఎందుకంటే ఆ ప్లాట్ఫామ్స్లో వెళ్ళిన తర్వాత ఈ అల్గోరిథం అంటే ఏంది? మల్టిపుల్ పాయింట్స్ ద్వారా మీ ఇంట్రెస్ట్లో క్యాచ్ చేసి ఆ కంటెంట్ని మీకు తోయడం. ఇదంతా ఒక ప్రాసెస్ ఉంటుంది. న్యూరల్ నెట్వర్క్స్ అని ఉంటాయి. ఇదంతా మన మైండ్తో ప్లే చేయడం. దాని ప్రకారం మీకు కాంటెంట్ వెళ్ళాలి. మీరు ఒక్క పోస్ట్ దేని గురించి అయినా చూస్తే ఇంకా దాని లైన్ స్టార్ట్ అయిపోతుంది. రైట్. సో ఇండివిజువల్ వచ్చేసరికి ఇది మనం అర్థం చేసుకోవాలి. బిజినెస్ మీకు అర్థమైంది, వాళ్ళు ఎందుకు చేస్తున్నారు. ఇండివిజువల్ వచ్చేసి మనకి ఇది అర్థం. ఇప్పుడు అల్గోరిథమ్స్లోకి వెళ్దాం. అసలు ఏ ప్లాట్ఫామ్ ఎలా నడుస్తుంది, ఏం నడుస్తుంది. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ ఉంది. ఇన్స్టాగ్రామ్లో ఏంది? అతను ఫస్ట్ ఒక ఫోటో షేరింగ్ యాప్ లాగా స్టార్ట్ చేశారు. ఎవరో స్టార్ట్ చేశారు. మెటా అనే కంపెనీ లేకపోతే ఫేస్బుక్ అనే కంపెనీ స్టార్ట్ చేయలేదు. అది ఎవరో స్టార్ట్ చేశారు వేరోళ్ళు. వాళ్ళ దగ్గర నుంచి వీళ్ళు కొన్నారు యాప్ని. ఫోటో షేరింగ్ యాప్కి ఇది ఫేమస్ అయిపోయింది. ఎందుకంటే ఫేస్బుక్లో అప్పుడు గుర్తుంటే అన్ని నడుస్తుంది, అన్ని టైప్ ఆఫ్ కంటెంట్, ఫోటో అని, ఎవరో వీడియో అని, పెద్ద పోస్టులు రాస్తుంది. ఇన్స్టాగ్రామ్ అనేది ఓన్లీ ఫోటో యాప్ లాగా వచ్చింది. సో అది కొనేసిన తర్వాత ఏం చేశారు? స్నాప్చాట్ని మీరు న్యూస్ చూస్తే అరే ఫేస్బుక్ వాళ్ళు స్నాప్చాట్ని కొనడానికి ట్రై చేశారు. కానీ వాళ్ళు వద్దని ఏదో అయ్యేసరికి వీళ్ళు స్టోరీస్ అని లాంచ్ చేశారు. ఆ స్టోరీస్ కూడా హిట్ అయిపోయింది. రైట్. సో ఆ ప్రోడక్ట్ కూడా లోపల తీసుకెళ్ళి దాని తర్వాత టిక్టాక్ అనేది ఫేమస్ అవ్వడం స్టార్ట్ అయింది. ఆ వీడియోస్, షార్ట్ వీడియోస్, వర్టికల్ వీడియోస్ తీసుకొని ఈ కాన్సెప్ట్ బాగుందని చెప్పి ఇన్స్టాగ్రామ్లో వేసేసారు. సో ఇది ఒకటే ప్లాట్ఫామ్లో మీకు యాక్చువల్లీ స్నాప్చాట్లో ఉండే ఫేమస్ ఫీచర్, టిక్టాక్ నడిచే ఫీచర్ అన్నిటి కలిపి ఇన్స్టాగ్రామ్లో తీసుకొచ్చారు. సో యూజర్కి కూడా ఏమైపోయింది? ఈజీగా అయిపోయింది. సో ఫస్ట్ ఫోటోలాగా స్టార్ట్ అయింది, దాని తర్వాత స్టోరీ స్టార్ట్ అయింది, దాని తర్వాత ఇప్పుడు రీల్స్ అని నడుస్తుంది. ఇప్పుడు ఈ ప్లాట్ఫామ్స్ ఏంటంటే మనము మన బిహేవియర్ ఎలా ఉందో దాని ప్రకారం వాళ్ళు కూడా వాళ్ళ ఫార్ములాలని చేంజ్ చేస్తుంటారు. ఇప్పుడు కరెంట్ మన బిహేవియర్ ఏంది? మన బిగ్గెస్ట్ టైం వేస్ట్ రీల్స్ మీద చేస్తున్నాం. సో ఫస్ట్ ఆ రీల్స్నే తోస్తూ ఉంటారు. రైట్. సో కరెంట్లీ అది పనిచేస్తుంది. రేపు అది పనిచేస్తుందో లేదో తెలియదు. ఇంకోటి ఏంటంటే వ్యూస్. అరే ఒక రీల్కి చాలా వ్యూస్ వచ్చిందంటే ఇంకా జనాలుకి తోస్తుంది. ప్లస్ జనాలు కూడా అరే రీల్స్ ఈ ఛానల్లో బాగా వ్యూస్ ఎక్కువ వస్తున్నాయని అక్కడ పోయి క్లిక్ చేస్తారు. రైట్. సో ఈ ఇన్స్టాగ్రామ్ వరకు ఇది అల్గోరిథం. కరెంట్లీ రీల్స్ నడుస్తున్నాయి, ఫోటోల కన్నా ఎక్కువ రీల్స్ నడుస్తున్నాయి, స్టోరీస్ కూడా బాగానే నడుస్తాయి. నెక్స్ట్ మీరు యూట్యూబ్కి వచ్చారనుకో. యూట్యూబ్లో ఏంది? లాంగ్ వీడియోస్ కోసము జనాలు యూట్యూబ్లోకి వెళ్తుండే. అంటే ఒక వీడియో ఒక 3 నిమిషాల కన్నా ఎక్కువ, ఒక 10 నిమిషాలు, ఒక 20 నిమిషాలు, గంటలు, అంత లెంత్ ఉంటే
ఎవరైనా పోయి యూట్యూబ్లోనే చూస్తుండే. కానీ యూట్యూబ్ కూడా ఏం అర్థమైపోయింది, అరే ఇన్స్టాగ్రామ్లోనే అందరు వెళ్ళిపోతున్నారు, టిక్టాక్లో వెళ్తున్నారు, ఈ షార్ట్ వీడియోస్ బాగా నడుస్తున్నాయి, అతను కూడా యూట్యూబ్ షార్ట్స్ స్టార్ట్ చేశారు. అంటే మీకు ఇక్కడ ఒక విషయం చెప్పాల్సింది ఏంటంటే, యూట్యూబ్ షార్ట్స్ ఎంత ప్రమోట్ చేయాలనుకుంటున్నారంటే, సెలబ్రిటీస్ దగ్గర వెళ్ళి సెలబ్రిటీస్కి కాంట్రాక్ట్ చేసుకొని పేమెంట్ చేసి కూడా యూట్యూబ్ షార్ట్స్ పెట్టిపిస్తున్నారు, రెగ్యులర్ షార్ట్స్. అంటే ఆ సెలబ్రిటీ ఏదో కంపెనీని ఏది ప్రమోట్ చేయట్లే, నువ్వు ఒక 15-20 షార్ట్స్ చేయి, నీకు ఇంత డీల్, నీకు ఇంత పేమెంట్ వస్తుంది. రెగ్యులర్ షార్ట్సే చేయి, మంచి కంటెంటే చేయండి, కానీ షార్ట్స్లో చేయండి. ఆ షార్ట్స్లో పెట్టింది వేరే ఎక్కడ పెట్టొద్దు. సో యూట్యూబ్ అంత అగ్రెసివ్గా వెళ్తుంది షార్ట్స్ మీద, రైట్? ఈ లాంగ్ వీడియోస్ ఇప్పుడు సపరేట్, షార్ట్స్ అనేది సపరేట్. ఇంకా వేరే ప్లాట్ఫామ్స్ వచ్చేసరికి ఇప్పుడు లింక్డ్ఇన్ వచ్చింది. లింక్డ్ఇన్లో మీరు వీడియో పెడితే ఈ రోజున అంత బాగా రన్ అవ్వట్లేదు, అంత ట్రావెల్ అవ్వట్లేదు. అక్కడ ఏంది లాంగ్ పోస్టులు, లెంత్ ఎక్కువ ఉండే పోస్టులు చదవడానికి జనాలు రెడీ ఉన్నారు. అది ఎడ్యుకేషనల్ కాంటెంట్, మన జాబ్ రిలేటెడ్, మన బిజినెస్ రిలేటెడ్ కాబట్టి జనాలు చదవడానికి రెడీ ఉన్నారు. దాంతో ఒక ఫోటో యాడ్ చేస్తే, ఆ ఫోటోలు కూడా మెయిన్లీ ఇన్స్టాగ్రామ్ ఉండని, లింక్డ్ఇన్ ఉండని, ఒక కామన్ ఫ్యాక్టర్ ఏంటంటే కంటెంట్ రియల్ ఉండాలి. నువ్వు ఎక్కువ దాన్ని డిజైన్ చేసి దాన్ని గ్రాఫికల్ వేలో చేస్తే ఈరోజు అంత నడవట్లేదు. రియల్ కాంటెంట్ మనం ఇక్కడ కూర్చున్నాం, ఒక ఫోటో తీసుకున్నాం, పెట్టామంటే అది ఎక్కువ ట్రావెల్ అవుతుంది, రైట్? దాన్ని ఓవర్గా డిజైన్ చేసి ఓవర్గా కంటెంట్ రాస్తే అంత ఎక్కువ ట్రావెల్ అవ్వట్లేదు. సో ప్లాట్ఫామ్ వైజ్ యువర్ ఆల్గోరిథం చేంజ్ అవుతుంది. నౌ కమింగ్ టు మెజర్మెంట్. ఇప్పుడు వ్యూస్, అరే నువ్వు యూట్యూబ్ షార్ట్లో పెట్టేసావు 1 million వ్యూస్ వచ్చింది, ఇన్స్టాగ్రామ్లో పెట్టావు 500K వచ్చింది, యూట్యూబ్ లాంగ్ వీడియో పెట్టావు 100Kనే వచ్చింది ఫర్ ఎగ్జాంపుల్. ఇప్పుడు ఈ 3 డిఫరెంట్. ఇన్స్టాగ్రామ్ వ్యూ అంటే ఏంది, 3 సెకండ్లు ఒక అతను చూడాలి వీడియోని, అప్పుడు ఒక వ్యూ. యూట్యూబ్ షార్ట్ ఏంది, అది రాగానే వ్యూ. అంటే అది జస్ట్ మీ ఫీడ్లో వస్తే ఒక వ్యూ లాగా కౌంట్ అయిపోతుంది. యూట్యూబ్ లాంగ్ వీడియో వచ్చేసి 30 సెకండ్లు చూడాలి, అప్పుడే యూట్యూబ్ ఒక వ్యూ లాగా కౌంట్ చేస్తుంది. ఓకే. సో మీరు యూట్యూబ్ లాంగ్ వీడియో చూసినప్పుడు, షార్ట్ వీడియో చూసినప్పుడు, రీల్ చూసినప్పుడు ఆ వ్యూ కౌంట్ ఒకటే కాదు, ఈ మెజర్మెంట్ డిఫరెంట్, రైట్? సో ఇలా అవ్వడంతో ఈ అల్గోరిథం అనేది పెద్ద సబ్జెక్ట్. కానీ ఫైనల్ ఒక పాయింట్ అయితే క్లియర్, ఈ అల్గోరిథంలు మిమ్మల్ని ఇండివిజువల్ లాగా స్టడీ చేస్తుంది, రైట్? ఇప్పుడు నేను ఒక ఇది చెప్తాను. నిన్న నేను నార్మలీ మార్నింగ్ పొద్దున్న లేసి ఏదో ఫిజికల్ యాక్టివిటీకి వెళ్ళిపోతా, 6-6:30కి వెళ్ళిపోతా. నేను మొన్ననే ఈ స్నాప్చాట్ని కొంచెం స్టడీ చేయడం స్టార్ట్ చేశాను, యాడ్స్, క్యాంపెయిన్స్, జెన్జీకి ఎట్లా చేయాలి ఏందని. 6 o'clock లేసి ఆ స్నాప్చాట్ చూశాను. మొన్న రాత్రి నేను డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేసి అన్ఇన్స్టాల్ చేస్తూనే ఉంటాయి ఈ యాప్స్. స్నాప్చాట్ ఇన్స్టాల్ చేసి ఓపెన్ చేశాను. 6 o'clock మార్నింగ్ అనిపించింది, అకౌంట్ ఓపెన్ చేశాను. టైం చూసా మళ్ళీ 6:45. గుంజేసింది నన్ను. మళ్ళీ దాని తర్వాత ఆలోచించా, ఏం కంటెంట్ చూసా, ఒకటి పనికి వచ్చే కంటెంట్ కాదు, మొత్తం పనికిరాని కంటెంటే చూసాను. కానీ అల్గోరిథం నన్ను గుంజేసింది. అది కూడా ఎట్లా, ఇప్పుడు జనాలకి కూడా తెలుసు ఎలాంటి కాంటెంట్ పెడితే అవతలోడు చూస్తాడు, అలాంటి కాంటెంట్ పెట్టి అలా క్రియేట్ చేశారు. కానీ బ్యాక్ ఎండ్లో చాలామంది మేధావులు కూర్చొని ఉన్నారు, అంటే బెస్ట్ ఆఫ్ బ్రెయిన్స్ వరల్డ్లో. మీరు దాన్ని ఎస్కేప్ అవ్వలేరు. చాలా మీలాంటి మోటివేషనల్ స్పీకర్స్ వచ్చి కొంచెం ఎడ్యుకేషన్ ఇస్తే కొంచెం తగ్గుతుండొచ్చు, కానీ అదర్వైజ్ అది ఎస్కేప్ చేయడం చాలా కష్టం. మనల్నే మనం తిట్టుకుంటుంటాం, ఏంది నేను తిట్టుకుంటుంటాం, అవతలోడిని తిడతాము, పిల్లల్ని తిడతాము, పేరెంట్స్ని తిడతాము, అంత చేస్తాం. కానీ రియాలిటీ ఏంటంటే అది నువ్వు ప్లాట్ఫామ్ లోపల వెళ్ళిన తర్వాత ఆ బ్రెయిన్స్ బీట్ చేయడం చాలా కష్టం. అది నేను ఎక్కువ జనాలు ఫాల్ట్ అని చెప్పను నేను, ఎందుకంటే అది గుంజేస్తుంది. నేను అంత పెద్ద బ్రెయిన్స్ కూర్చొని అంత టెక్నాలజీ పెట్టి మీకు ఇండివిజువలైజ్డ్గా పర్సనల్గా చేస్తున్నారంటే దాంట్లో నుంచి బయటికి రావడం చాలా కష్టం. సో మీరు మిమ్మల్ని ఎక్కువ బ్లేమ్ చేసుకోకుండా ఈ రియాలిటీ తెలుసుకొని ఎలా తగ్గించుకోవాలో కొన్ని, అది మనము ఏమంటారు బ్లాకర్స్ కూడా పెడతాము, టైం లిమిట్ ఉండే యాప్స్ డౌన్లోడ్ చేస్తాం, అయినా దాన్ని ఇగ్నోర్ కొట్టి కంటిన్యూ చేస్తుంటాం. ఎందుకంటే అది మనల్ని అంత గుంజేసింది. సో ఈ రియాలిటీ మీకు తెలియాలి. ఈ రియాలిటీ తెలిసిన తర్వాత మీ బిహేవియర్ని ఎట్లా చేంజ్ చేసుకుంటారో అది మీరు ఆలోచించాలి.